ఆదికాండము 10వ అధ్యాయము. నోవహు కుమారుల సంతతి. నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు. యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా. యావాను సంతానం ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము. వీళ్ళ నుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు వేరైపోయారు. హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కొడుకులు సెబా, హవీలా, సప్తా, రాయమా, సప్తాకా. రాయమా కొడుకులు షేబా, దదాను. కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు. అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే అనే నానుడి ఉంది. షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టణాలు. ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవె, రెహోబోతీరు, కాలహు పట్టణాలను, నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టణాన్ని కట్టించాడు. మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ, పత్రుసీ, కస్లూహీ, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీల సంతతి. కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యెబూసీ, అమోరియా, గిర్గాషీ, హివ్వీ, అర్కీయు, సీనియా, అర్వదీయ, సెమారీయ, హమాతీలు పుట్టారు. ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి. కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్లే దారిలో గాజా వరకు, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీములకు వెళ్లే దారిలో లాషా వరకు ఉంది. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం. యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. ఏబేరు వంశానికి మూలపురుషుడు షేము. షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాషా. అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు. ఏబెరుకు 2 కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండోవాడు యొక్తాను. యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, హదోరము, ఊజాలు, దిక్లా, ఓబాలు, అబీమాయెలు, షేబా, ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు. వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్లే దారిలో తూర్పు కొండలు. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు. తమ తమ జనాల్లో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రళయం జరిగిన తరువాత వీళ్ళలో నుంచి జనాలు భూమి మీద వ్యాప్తి చెందారు.